ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 2లో 17వ శ్లోకము. ఓం అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశితు అంటే నాశరహితమైనది, నాశనం లేనిది. తద్విద్ధి అంటే దానిని నీవు తెలుసుకో. దేని గురించి? ఆత్మ గురించి. ఏనా దేని చేతనైతే సర్వం ఇదం అంటే సర్వ జగత్తు అంతయు, తథం అంటే వ్యాపించి ఉన్నదో, అవ్యయస్య అస్య శాశ్వతమైన దాని యొక్క కర్తుం అర్హతి న అర్హతి సమర్థులు కారు. ఎవడును అంటే ఏమంటున్నాడంటే పరమాత్మ ఈ ఆత్మ నాశరహితమైనది అంటే నాశనం లేదు, ఈ ఆత్మకు నాశనము లేదు, ఇది అంతటా వ్యాపించి ఉన్నది. సర్వం ఇదం తతం ఈ ఆత్మను ఎవ్వరూ నాశనం చేయలేరు. అవ్యయస్య అస్య అంటే శాశ్వతమైన దీనిని ఎవ్వరూ నాశనం చేయడానికి ఈ భూమండలంలోనే లేరని తెలుసుకో అని పరమాత్మ అర్జునునికి చెప్తున్నాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 18వ శ్లోకం గురించి. ఓం అంతవంత ఇమే దేహ నిత్యశోక్తాః శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంటే అంతవంత ఇమే దేహ అంటే శరీరాలన్నీ నశించిపోవును. అనాశినం నాశనం లేనిది. అప్రమేయస్య అంటే అప్రమేయమైనది. నిత్యం నిత్యమైనది. తస్మాత్ అందువలన. తస్మాత్ యుధ్యస్వ యుద్ధము చెయ్యి. ఉక్త అంటే చెప్పబడినది. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ ఈ శరీరాలన్నీ నాశనం అయిపోతాయి. శరీరంలో ఉండే జీవుని ఆత్మ నాశరహితమైనది, అప్రమేయమైనది, అనిర్వచనమీయనది. ఇవి తెలుసుకొని నువ్వు లేచి యుద్ధము చెయ్యి. ఓ భరతవంశ అర్జున లేచి యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు పరమాత్మ. హరి ఓం తత్సత్.